దేశంలో ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ విమర్శించారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కేసీఆర్ ఓడిపోతే కుటుంబ పాలన పోతుంది అనుకుంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే రెట్టింపు అరాచక పాలన చేస్తున్నాడని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల తయారీ చేసేది పర్యావరణ పరిరక్షణ కోసమని, మెగా కృష్ణారెడ్డి కోసం కాదంటూ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి హైదరాబాద్ నుంచి వైఖరి పరిష్కరించాలి. ఆర్టీసీ సమ్మెను వెంటనే ఆ సమస్యలు తీరేంత వరకు పోరాడతాం. ఐక్య పోరాటాలు రాష్ట్ర ప్రభుత్వం. దేశాలు మారినాయి, స్వాతంత్రం వచ్చిన దేశాలు మారినాయి, రాష్ట్రాలు మారినా కూడా ఆర్టీసీ ప్రజాసేవ చేస్తూ ఒక ప్రభుత్వ సంస్థగా, ఒక స్టేట్ గవర్నమెంట్ పిఎస్యుగా, ప్రాఫిటబుల్ పిఎస్యుగా నడుస్తూ ఉన్నది, ప్రజాసేవ చేస్తూ. ఎప్పుడన్నా ప్రభుత్వానికి పైసలు అవసరం ఉంటే ఆర్టీసీని ఒక బ్యాంక్ తీరే వాడుకుని ఆర్టీసీ నుంచి పైసలు తీసుకునేటోళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా. కానీ గత టీఆర్ఎస్ ప్రభుత్వము ఇంకా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము రెండు కూడా బంగారు గుడ్డే పెట్టే బాతునే చంపేస్తే ఎంత మంచిగుంటుందని ఆర్టీసీనే ఖతం చేసే ప్రయత్నంలో ఉన్నారు. అదే రేవంత్ రెడ్డి, అదే కేసీఆర్ చేస్తున్నాయే అదే దుర్మార్గమే ఇప్పుడు చేస్తున్నారు. మొత్తం ఆర్టీసీని తీసుకొని ఒక ప్రైవేట్ సంస్థ మెగా సంస్థ చేతిలో పెట్టింది. ఆ బంగారు గుడ్లు పెట్టే బాతునే చంపేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. పొన్నం ప్రభాకర్ గారు, మీరు అప్పుడు తెలంగాణ కొరకు కొట్లాడిన పార్లమెంట్ నాకు గుర్తుంది, మీ మీద గౌరవం ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తుండ్రు? తెలంగాణను ఆర్టీసీని నాశనం చేస్తున్నారు. ఇక్కడున్న ఉప ముఖ్యమంత్రి వారెక్కడ పోయినరు, ఇక్కడ ఉన్న ఇద్దరు మంత్రులు ఎక్కడ పోయినరు? మర్చిపోయినరా ఆర్టీసీ గురించి? మీరు ఆర్టీసీ సపోర్ట్ తోటే గెలిచిండ్రు. ఇంకో విషయము, మీరు గెలిచినప్పుడు మీరు మహిళలకు ఫ్రీ బస్ ఇస్తా అన్నారు. ఎవరు? ఆర్టీసీ అన్నదా? లేదు, మీరంటే ప్రభుత్వం అన్నది. ప్రభుత్వ పథకము ఆర్టీసీ నెత్తి మీద తోసేసింది. మళ్ళా అడిగితే 400 కోట్లు ఇస్తామని అది ఎక్కడ పోయింది? అది నిజంగానే కేసు నైతికంగా మరి లీగలీ కూడా అది సాధ్యం కాదు. తప్పనిసరి పోరాడాలి, అందరు పోరాడాలి. బీజేపీ పార్టీ మీ ఆర్టీసీ కార్మికుల ఎంటుంటుంది. తప్పనిసరిగా కేంద్రంలో ఏమన్నా పాత్ర ఉంటే అది కూడా మేము పరిశీలన చేస్తాము. అక్కడి నుంచి కూడా ఒత్తిడి తెస్తేందుకు ప్రయత్నం చేస్తాము.